గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా, ఏ రాజ్యం పోతున్నా, ఏ దిక్కు పోతున్నా, ఏ వైపు పోతున్నా, ఎవరి కోసం పోతున్నా అసలు నాకే అర్థమైతే లేదు. అసలు నేను ఇప్పుడు ఏడ ఉన్నా, నేను ఎక్కడ పోవాలి, ఏంది కావచ్చు గిట్ట మాట్లాడుతుండు అంటే ఇప్పుడు రోజమ్మ పరిస్థితి, మాజీ మంత్రి రోజమ్మ పరిస్థితి గిట్టనే ఉందడనురా. నేను ఏ పార్టీలో పోవాలి? ఇవాళ 40,000 ఓట్లతోటి నగరీలో ఓడిపోయి పాడైతే ఇవాళ నేను టీడీపీలో పోదామన్నా నన్ను కలుపుకోరు. ఎందుకంటే ఆయన చిన్న సన్నగా తిట్టినా చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకున్నా కాబట్టి నన్ను టీడీపీలకు రానియరు. పవన్ కళ్యాణ్ అన్న రాణిస్తాడా అంటే పవన్ కళ్యాణ్ కూడా నన్ను రానియడు. ఎందుకంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ని నేను ఏమన్నానో అవన్నీ ఆయన బుక్లో రాసి పెట్టుకుండు. ఇక మరి ఎక్కడ పోవాలి, నేను ఏం చేయాలి? బీజేపీలో కన్నా పోతా. బీజేపీలోకి పోతే ఇలం లేదు, పొలం లేదు, ఏం సకదానం ఉంది ఆడ, ఏది లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ వేసిన పోతే అక్కడనే ఉంది. అమ్మ ఇక అందుకని నేను అస్సలు ఈ పొలిమేరలోనే ఉండా, నేను ఏపీలోనే ఉండా, నేను చక్కగా తమిళనాడు పోతా. ఇక తమిళనాడుకి వెళ్ళే నేను రాజకీయం చేస్తా, తమిళనాడుకి వెళ్ళే నేను పోటీ చేస్తా అని గీ తరీకుగా పాపం రోజంబో చిన్న సన్నగా తనలాడతలేదు అటనుండా. ఇక ఇక్కడ అంత పోయి బొంత చేతికి వచ్చినట్టు ఇక తమిళనాడు రాజకీయంలో చేరాలి, అక్కడి నుంచి పోటీ చెయ్యాలి అన్నట్టుగా పాపం రోజమ్మ ఉరుకులో పెడతా ఉందట. ఏమో ఎట చేయాలో ఏం చేయాలో ఊరిన పుండు మీద ఉప్పు కారం చల్లినట్టు ఇక మన జగన్మోహన్ రెడ్డికి అయితే బాగానే జలకిచ్చి పోతుంది తల్లి. ఇక రాంగరహంగా మళ్ళా జగన్ మీద ఏమైనా ఆడిపోసుకుంటుందో, వెనకడికి మరి చంద్రబాబు మీద ఆడిపోసుకోలేదా తల్లి. కానీ క్లాసుకు క్లాసు మాసుకు మాసు అయిన మాజీ మంత్రి రోజమ్మ ఆఖరికి వస్తారు కల్లా ఎటుగాని తీరైపోయాగారా. ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజుకి శృతి మించిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా?